అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. పౌలు వ్రాసిన పత్రిక రోమా సంఘానికి 8వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? చదివే వారికి ఒక మైక్ ఇవ్వండిగా సార్, మైక్ ఆపరేటర్ గారు. వాక్యం చదివే వారికి ఒక మైక్ ఇస్తే వారే చదువుతారు. మీరు జాగ్రత్తగా మీరు బైబిల్ పరిశీలించి వాక్యాన్ని చూడండి. చదువమ్మా. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. వాక్యమైన దేవా, ఈ రాత్రిని దివ్యమైన స్వరాన్ని వినడానికి వచ్చాను నాయన. మాట్లాడు తండ్రి, వింటాను ప్రభువా. నీ మాటకు లోబడతాను తండ్రి. నీ శ్రేష్టమైన మాట నాకేమి సెలవిస్తుందో తండ్రి, నా బ్రతుకుకి ఏది ఆదరణిస్తుందో, నన్ను ఏది దీవిస్తుందో అట్టి శ్రేష్టమైన మాటలు నాకు అనుగ్రహించు ప్రభువా అని చిన్ని ప్రార్థన మీ హృదయాల్లో చేయండి. పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడతాడు. తల వంచండి. ఖచ్చితంగా ప్రార్థన చెయ్యండి హృదయాలలో. ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి, ఎవరు నా శోకంబున్ ఎగురగొట్టిరి, ఎవరు నా హృదయంబు మోర్చను నిడ్చి సేదను దీర్చి మనసును చివుకుమను గాయంబు మాన్పిరి, సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోచ్య కానందముల్గల్గోట, కేకర్త ఘనమైన హేతువయ్యుండు, నాకు గలయున్నత కరణమే నాదుడుండగు, నేను మురియు శ్రీకరంబగు నామమేది, సిల్వబడ్డ యేసుక్రీస్తే. మహోన్నతుడువను మహా గొప్పవాడైన మా పరలోకపు తండ్రి, వందనాలు తండ్రి. నీ సొంత కుమారుణ్ణే మా కొరకు అనుగ్రహించిన గొప్ప దేవుడువయ్యా, ప్రేమామయుడువయ్యా. మాకు కావలసినవి సమస్తము మీరు ఎందుకు అనుగ్రహించరని పౌలు గారు అంటున్న మాటను మేము చదువుకున్నాం ప్రభువా. ఈ మాట నీది తండ్రి, శ్రేష్టమైనది నాయన, శక్తిగలది నాయన. నీ శక్తిగల దివ్యమైన మాటలు వివరించడానికి శక్తి కానీ సామర్థ్యం కానీ లేని నీ దాసుడను తండ్రి, నీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా. నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను తండ్రి. నీ అభిషేకాన్ని కోరుకుంటున్నానయ్యా. దివ్యమైన అభిషేకముతో నింపి నాకును కూడిన నీ ప్రియబిడ్డలకును ఎట్టి శ్రేష్టమైన వాక్యం అవసరము మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని యేసువారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. చదవబడ్డ ఒక వచన భాగంలో ఒక ప్రశ్న వేస్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు. రోమా సంఘానికి వేస్తున్న ప్రశ్న ఇది రోమా సంఘానికే కాదు, యావత్ క్రైస్తవ ప్రపంచానికి అంతటికి, విశ్వాస బృందానికి అవసరమైన ప్రశ్న. ఈ రోమా సంఘంలో ఒక సందిగ్ధావస్థ ఏర్పడింది. దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడా? మన అవసరాలన్నీ దేవుడు తీర్చగలడా? మన సమస్యలన్నీ దేవుడు పరిష్కరించగలడా? ఆయన ఎంత గొప్ప శక్తివంతుడో ఎరిగి ఉండి కూడా వారి హృదయాలలో సాతాను కొన్ని అనుమానాలు కలుగజేస్తున్నప్పుడు వారు పడిన అనుమానాన్ని బట్టి వారి అనుమానాన్ని నివృత్తి చేయడానికి పౌలు గారు చెప్తున్న మాట ఇది. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయని ఆ దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించడా అని ఒక ప్రశ్నతో సమాధానం చెప్తున్నాడు పౌలు గారు. అంటే మన దేవుడు ఎవరని చెప్తున్నాడంటే ఇక్కడ పౌలు గారు సమస్తము అనుగ్రహించు దేవుడు. మానవుడికి ఎన్నో కోరికలు ఉంటాయి, మానవుడికి ఎన్నో అవసరాలు ఉంటాయి.
మానవుడికి ఎన్నెన్నో కావాలని కూడా తపన పడుతూ ఉంటాడు, తృష్ణ పడుతూ ఉంటాడు. వాటిని తీర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటాడు. మానవుని యొక్క స్వభావం అది. దానికి మానవుడు రకరకాలైన ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఈ రోజున దైవ అనుగ్రహం పొందడానికి, వారు దీవించబడాలని, వారు ఆశీర్వదించబడాలని, వారు హృదయవాంఛలు తీర్చాలని, సుఖంగా క్షేమంగా బ్రతకాలని మానవుడు రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి ఈ రోజున. వాటి వల్ల అవుతుందా? ఇందాక నేను వచ్చేటప్పటికి చక్కని మాటలు వింటూనే ఉన్నాను నేను అక్కడ. బాగుంది. అందుకని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని నేను ఎంచుకున్నాను. నేను వేరే వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాను, కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో నన్ను ఈ వైపుకు మళ్ళించాడు. చాలా అవసరాలు ఉన్నాయి. అవసరం లేని మానవుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మీరు చెయ్యెత్తగలిగితే మీ పాదాలకు నమస్కరిస్తాను. నాకే అవసరం లేదండి, నాకే సమస్య లేదండి, నాకే కోరిక లేదండి, సమస్తము కలిగి ఉన్నవాడనండి అని చెప్పగలిగిన మానవుడు ఈ సృష్టిలో ఎవరూ ఉండరు. ప్రతి మనిషికి ఏదో ఒక అవసరం ఉంది, ఏదో రకమైన కోరిక ఉంది. ఇప్పుడు మానవుడు ఈ అవసరాలు తీర్చుకోవడానికి, ఈ కోరికలు తీర్చుకోవడానికి రకరకాలైన మార్గాలు అన్వేషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? ముహూర్తాలు చూస్తున్నాడు, శకునాలు చూస్తున్నాడు, వాస్తులు చూస్తున్నాడు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఏమంటున్నారో తెలుసా? అరే నువ్వు వెళ్ళే పని జరగాలనుకుంటే మంచి శకునాన్ని చూసుకో, మంచి శకునము నీకుంటే నువ్వు వెళ్ళే పని జయమవుతుందని చెప్తున్నారు అనేకులు. శకునాలు చూసుకొని, మూర్తులు చూసుకొని, వాస్తులు చూసుకొని ఉన్నవారు, వారు దీవించబడ్డవారు ఎక్కడైనా కనపడుతున్నారా మీకు? అలాగైతే ప్రపంచంలో ఒక్క పేదవాడు కూడా ఉండకూడదు కదా. ఈ ఇంట్లోకి వచ్చాకండి పాస్టర్ గారు, నాకేమి సుఖం ఉండలేదండి, శాంతి లేదండి. ఇల్లు ఏం చేసిందిరా నిన్ను? నువ్వు ఎలా కడితే అలా ఉంది కదా ఇల్లు. పోనీ ఆ గోడలు ఏమైనా మాట్లాడతాయా? ఆ గోడలకి గుమ్మాలకి ఏమైనా శక్తి ఉందా? నువ్వేం చేస్తావో తెలుసా? ఎంత తెంగరవాడు అంటే, ఎంత అమాయకుడు అంటే, ఇంటిలోకి వచ్చిన తర్వాత నాకు నష్టాలు కలుగుతున్నాయి, ఇంటిలోకి వచ్చిన తర్వాత నాకు హానికరంగా ఉంది, ఇంటిలోకి వచ్చిన తర్వాత నాకు నెమ్మది లేదు, శాంతి లేదని ఎక్కడికో వెళ్తావు, ఎవరి దగ్గరకు. మంచి బేరం వచ్చిందనుకుంటాడు. అనుకుని నీకు మంచి విషయం చెప్తాను, నీకు నెమ్మది కలగాలంటే, శాంతి కలగాలంటే, నేను చెప్పిన విషయాలు నువ్వు పాటించగలిగితే నీకు నెమ్మది వస్తుందని నీ దగ్గర 1000 2000 తీసుకుని తన జేబులో పెట్టుకుని నీకేం చెప్తాడు తెలుసా? ఈ గుమ్మం ఆ పక్కకు మార్చు, ఈ కిటికీ తీసి ఈ పక్కకు పెట్టు, ఈ గోడ ఇక్కడ పడగొట్టేయి, ఈ ప్రక్కన ఇంకొక గోడ కట్టు అని నీకు సలహాలు ఇస్తుంటే అది ఏదో వేదం అనుకుని, అరేరే గోడ ఏం చేసింది, గుమ్మం ఏం చేసింది, అది ఎప్పుడైనా నాకు హాని కలిగిస్తుందా, అది ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుందా, నేను వెళ్ళే త్రోవకి ఏమైనా అడ్డం వస్తుందా అనే విచక్షణా జ్ఞానం కూడా లేకుండా వాడు చెప్పింది చేస్తున్నాడండి మానవుడు ఈ రోజున. ఎందుకో తెలుసా? వాడు బాగుండాలని ఆశ. ఎవడు చెప్పినా ఏం చెప్తున్నారంటే పేరు మార్చుకోమని చెప్తారు, శకునాలు చూడమని చెప్తారు, వాస్తు చూడమని చెప్తారు. ఒరే బుద్ధి మార్చుకోరా, నీ బ్రతుకు బాగుంటుందని చెప్పేవాడు ప్రపంచంలో ఎవడ లేడు. ఒక్క క్రైస్తవుడు మాత్రమే చెప్తాడు. దేవునికి మహిమ కలుగున కాక. నేను చదువుకునేటప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. కాలేరు గ్రామం, కాలేరు అనే గ్రామం నుంచి వచ్చేవాడు. మేమిద్దరం ఎంఏలో క్లాస్మేట్స్. బాగా డబ్బున్న వాళ్ళు, చౌదరీస్ కుటుంబం వాళ్ళు, బాగా స్థితిమంతుడు. మేము చదువుకునే టైంలో మాకు సైకిళ్ళు మాత్రమే ఉండేవి, ఎవరికి బళ్ళు ఉండేవి కాదు. మోటార్ సైకిల్ అంటే మాకు తెలియదు, సైకిల్ ఉండటమే మాకు చాలా గొప్ప. మేము ఎంఏ చదువుకునే టైంలో వాడు ఒక్కడే లోనా మీద వచ్చేవాడు. వాడు లోనా మీద వస్తుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే కాసేపు ఆ లోన ఎక్కించుకోవా, అక్కడ దాకా తీసుకెళ్ళవాడు, ఊరికి సంబరపడిపోయేవాడు. అంత స్థితిమంతులు వాళ్ళు. ఒకసారి వారు లారీ కొనుక్కున్నారు. లారీ కొని వాడు ఏం చేశాడు తెలుసా? మా క్లాసులో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ భోజనానికి పిలిచాడు. వారి ఊరు కాలేరు గ్రామం. నన్ను కూడా పిలిచాడు. అప్పటికి నేను ప్రభువుని నమ్ముకుని రక్షణలో ఎదుగుతూ ఉన్నాను, దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉన్నాను. ప్రభువారిని అంగీకరించాను, బాప్తిసం కూడా పొందుకున్నాను. బాప్తిసం పొందుకొని ప్రభు వాక్యంలోను ప్రార్థనలోను బాగా ఎదుగుతున్న సమయం ఇది. నన్ను కూడా పిలిచాడు భోజనానికి. భోజనమే కదా, తప్పేముందని వెళ్ళాను. లారీ రోడ్డు మీద పెట్టాడు. చూడండి రా మా లారీనని ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తున్నాడు. కరుణాకర్ నువ్వు కూడా చూడరా అన్నాడు. నన్ను కూడా వెళ్ళి చూస్తున్నాను. లారీ చాలా బాగుంది. అప్పుడు నేను వాడిని పిలిచి, ఒరే గోపాలం, వాడి పేరు గోపాలం, లారీ చాలా బాగుందరా,
నేను లారీ అంతా చుట్టూ తిరిగి పరిశీలన చేశాను. నాకు ఒక అనుకోని సంఘటన ఈ లారీ ముందు కనపడ్డది. ఒరే గోపాలం, లారీ చాలా బాగుందరా, రంగు కాగితాలు కట్టావు చాలా బాగుందరా, అందంగా ఉందరా, మామిడి తోరణాలు కట్టావు పచ్చగా ఉందరా, ముందు ఏంట్రా చెప్పు కట్టావేంట్రా గోపాలం అని అడిగాను. అది ఏం కట్టాడో తెలుసా? రంగు కాగితాలు కట్టాడు, మామిడి తోరణాలు కట్టాడు, ఆ లారీకి ముందుగా ఒక పాత చెప్పు ఏలగట్టాడు దానికి. వెంటనే అడిగాను, ఏరా ఈ చెప్పెందుకు కట్టావురా ఇక్కడ దీనికి, అందమైన లారీకి ఆ ముందు ఆ చెప్పే ఉంటారా దానికి అని అడిగాను. వాడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? రే కరుణాకర్, నువ్వు ప్రభువారిని నమ్ముకున్నాను అంటున్నావు, అందుకని నీకు ఈ నమ్మకాలు ఉండవురా. మేము నమ్ముతాంరా, మేము మనిషి దృష్టి మంచిది కాదురా, నరుడు దృష్టికి నల్లరాళ్ళు ప్రగిలిపోతాయిరా, నరుడు దృష్టి పడి ఈ లారీకి నష్టాలు కాకుండా ఉండాలంటే ఏమి కాపాడుతుందో తెలుసా? ఆ చెప్పు కాపాడుతుందట. ఎంత వివేకులు, ఎంత మూర్ఖులు ప్రజలు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏది చెయ్యమన్నా చేస్తున్నాడండి ఈ రోజున మానవుడు. చొక్కా ఇప్పేరా నువ్వు బాగుంటావంటే చొక్కా ఇప్పేస్తాడు ఈరోజు. ఇలాగున ఇది ఎందుకు చెయ్యాలి, దీనివల్ల ఏం జరుగుతుంది, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు ధర్మం అని ఆలోచించే మనుషుడు ప్రపంచంలో కనబడట్లేదండి. మూర్ఖజనంగా నడుస్తూ ఉన్నారు. ఆలోచించండి. దేవుడు నీకు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. ఎందుకు చేయాలి ఈ పని? ఈ పని చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, ఈ పని చేయడం వల్ల లాభం ఏంటి, అది ఏ రకంగా నాకు ఉపయోగపడుతుందని ఆలోచన కూడా మానవుడు లేకుండా ఈ రోజున ముహూర్తాలు చూస్తున్నాడు, వాస్తులు చూస్తున్నాడు, శకునాలు చూస్తున్నాడు. పాపం ఈయన వెళ్తున్నాడండి. ఏమి ఎదురొచ్చింది? ఒక విధవరాలు ఎదురొచ్చింది. భర్త తెచ్చిపోయి ఆవిడ ఏడుస్తోంది, బాధలో ఉంది. ఈ విధవరాలు ఎదురొచ్చింది వెనక్కపోతాడండి వీడు. అంటే ఆ స్త్రీ నువ్వేం చేసావో తెలుసా? అవమానపరుస్తున్నావు. ఆవిడ ఎంత బాధపడుతుందో కనీస విజ్ఞానం కూడా నీకు లేదండి. ఎవరో మహతాలు ఎదురొచ్చి చెంబట్టుకొని, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక ఆయన మా దగ్గరికి వచ్చాడు చర్చికి ప్రార్థన చేయించుకోవడానికి. నేను ప్రార్థన చేసి పంపిస్తున్నాను, నామినేషన్ వేయడానికి వెళుతున్నాడు. చర్చి ముందుకు వచ్చాడు. అయ్యా పాస్టర్ గారు, మీ చేత ప్రార్థన చేయించుకుని నామినేషన్ వేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. మంచిది, సంతోషం అని నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి బయటకు వెళుతూ ఒక ఆవిడకి చెంబట్టుకొస్తుంది ఎదురుగుండా. చెంబట్టుకు ఎక్కడికి వెళ్తారండి పల్లెటూరుల్లో? ఎంత దరిద్రమో చూసారా? అర్థమై ఉంటుంది మీకు. అలా ఎదురొస్తేనట ఈయనకి జయమైపోతుందట. అంటే ఆ చెంబు ఆయన నెగ్గించేస్తుందా? ఏమైనా ఆలోచన ఉందా మనుషులకు? ఈ రకంగా మానవుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవాది దేవుడు శక్తిమంతుడని, నా దేవుడు నా ప్రతి అవసరం తీర్చగలడని విశ్వాసము ప్రజల్లో కలగలేకపోతుంది. కాబట్టి ఈ రోజున దేవుడి దగ్గర నుంచి మానవుడు ఏమీ పొందుకోలేకపోతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, తన సొంత కొడుకుని మనకిచ్చాడు కదా, అలాంటి దేవుడు మనకు కావలసిన సమస్తము ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21-22 చదువుతాం తల్లి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు చదువమ్మా. అడుగు వాటికన్నిటికంటే ఊహించు వాటికన్నిటికంటే అత్యధికంగా దయచేయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అడిగేదానికంటే, నువ్వు ఊహించుకున్న దానికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆ ప్రభుల వారిని విశ్వసించి నీకేం కావాలో అడిగి చూడు, ఇవ్వకపోతే నన్ను అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. బద్దెన మహాకవి ఏమన్నాడో తెలుసా? అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీ అని వేల్పు, మొహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలదు గదరా సుమతి. ఇది బద్దెన కవి చెప్తున్న మాటలు ఇవి. అక్కడికి రాని చుట్టాలు నీకు చాలామంది ఉన్నారు, పుట్టుడు ఉన్నారు. వీధివారంతా మీ ఇంటి వారే, వీధివారంతా నీ బంధువులే, వీధివారంతా నీ కుటుంబ సభ్యులే. ఓకే, మంచిదే, కాదని నేనేమి చెప్పను. ఇంతమంది చుట్టాలు ఉన్నారు, నీకు బంధువులు ఉన్నారు. నీకు ఆపద కలిగింది, ఒక్కడ కూడా వచ్చి నిన్ను పరామర్శించలేదు, నీకు సహాయకరించలేదు. ఎందుకురా నీకు ఆ చుట్టాలు వదలపాడే, వాటి వల్ల నీకు ఉపయోగం లేదు అంటున్నాడు కవి గారు. రెండవది అంటున్నాడు, మ్రొక్కిన వరమీ అని వేల్పు. వేల్పు అంటే భగవంతుడు. నువ్వు మొక్కుతున్నావు, పూజ చేస్తున్నావు,
నోములు నోస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. నువ్వు అడిగిన కోరిక ఒక్కటైనా తీర్చాడా భగవంతుడు? మరి ఎందుకురా నీ కోరికలు తీర్చిన దేవుడికి ఎందుకురా నువ్వు ఆరాధన చేస్తావు? వదలపాడై ఆ దేవుడి వల్ల నీకు ఉపయోగం ఉండదు అంటున్నాడు ఈ బద్దెన కవి. మూడవది అంటున్నాడు, మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలదు గదరా సుమతి. గుర్రాలు ఇప్పుడు లేవనుకోండి. ఈ కవి గారు పద్యం రాసేటప్పుడు ప్రయాణ వాహనాలు గుర్రాలు ఉండేవి. గుర్రం కొనుక్కున్నాడు ఈయన. ఎక్కువ కూర్చుంటే గుర్రం ఏం చేయాలి? పరిగెత్తాలి. కానీ పరిగెత్తట్లేదు గుర్రం. ఎక్కువ కూర్చున్నా సరే ఎంత కొట్టినా పరిగెత్తట్లేదు, నిలబడిపోయింది గుర్రం. ఎందుకు రానిగా గుర్రం దండుగా, దానా దండుగా దానికి, దాన్ని పోషించడం దండుగా, వదలపాడే ఆ గుర్రాన్ని. ఈ మూడు మనిషి జీవితంలో వేస్ట్ అని బద్దెన మాకక అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నువ్వు అడిగే దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయగలిగిన శక్తిమంతుడని ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సొంత కొడుకునే ఇచ్చేశాడు కదా మన కొరకు. మరి మనకు కావలసిన సమస్తాన్ని ఇవ్వడా? ఏమిస్తాడండి మన యేసువారు? సమస్తం ఇస్తాడు. ఇక్కడ చెప్పబడిన వాటిలో కొన్ని చెప్తాను మీకు. ఈ రాత్రి ఒకవేళ ఈ అవసరాలు మీకుంటే ఏం చేస్తే ఇస్తాడు కూడా చెప్తాను. యేసువారి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, నాకు నిత్య జీవం కావాలి ప్రభువా, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడండి. చక్కగా అడిగాడండి. ప్రభువా, నాకు నిత్య జీవం కావాలని ఆశ ఉంది, ఏం చేస్తే ఇస్తావు ప్రభువా? అలాగే అడగండి మీరు. మీ ప్రార్థనలు కూడా అలాంటి ప్రార్థనలకు ఉండాలి. ప్రభువా, నాకు ఇల్లు కావాలి తండ్రి, ఏం చేస్తే ఇల్లు ఇస్తావు ప్రభువా? నాకు చదువు కావాలి ప్రభువా, ఏం చేస్తే చదివిస్తావు ప్రభువా? నాకు తెలివి కావాలి ప్రభువా, నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకు ఆరోగ్యం కావాలి ప్రభువా, ఏం చేస్తే ఇస్తావు ప్రభువా అని ప్రభుల వారిని ఒక ప్రశ్న అడగండి. ఏం చేస్తే నువ్వు ఇస్తాడో ప్రభు చెప్తాడు. అది చెయ్యండి, మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అంతేగాని మీరు ఏమి చేయకుండా ప్రభుల వారి దగ్గర నుంచి పొందుకుందామని మాత్రం అనుకోకండి. దేవునికి మహిమ. మా చర్చికి వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. మా చర్చికి వచ్చేయండి, దేవుడు మీకు స్వస్థత ఇచ్చేస్తాడు. మా చర్చికి వచ్చేయండి, దేవుడు మీకు మనశాంతి ఇచ్చేస్తాడు. ఇలాంటి మాటలు బైబిల్లో ఎక్కడ ఉండవు. మీకు అర్థమవుతుందా నా మాటలు? నువ్వేమీ చెయ్యకుండా ఆయన ఏమీ చెయ్యడు. ఇప్పుడు నీకు కావలసిన సమస్తాన్ని ఇవ్వాలంటే నువ్వేం చెయ్యాలో కూడా చెప్తాను. అది వాక్యంలోంచి చూపిస్తాను. కాబట్టి ఏమేమి ఇస్తాడు మన దేవుడు, ఏమి ఇవ్వగలిగిన దేవుడు, ఏమి అనుగ్రహిస్తాడు మన దేవుడు? ప్రసంగి గ్రంథంలో నుండి 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథంలో నుండి 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. చదువు తల్లి. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు 4 అనుగ్రహిస్తాడట. ధనము అనుగ్రహిస్తాడట, ధాన్యం అనుగ్రహిస్తాడట, ఘనత అనుగ్రహిస్తాడట, సమృద్ధి అనుగ్రహిస్తాడట. అంటే మన దేవుడు ఏ దేవుడు అన్నమాట? డబ్బిచ్చే దేవుడు. మన దేవుడు ఏ దేవుడు అన్నమాట? ధాన్యం ఇచ్చే దేవుడు. ధాన్యం అంటే భూములు. భూములు ఉంటే కదా ధాన్యం వస్తుంది. అంటే నీకు పొలాలు ఇచ్చే దేవుడు. మూడవది సమృద్ధి ఇచ్చే దేవుడు. నీ ఇంటిలో ఏ లోటు లేకుండా సమృద్ధిని కూడా ఇచ్చే దేవుడు. 4వది ఘనత ఇచ్చే దేవుడు. ఏం కావాలి? ఈ 4 నీకేం కోరుకుంటున్నావు? ఈ 4 కావలసిన వారు ఎంతమంది ఉన్నారు? అబ్బే, ఈ 4 అక్కర్లేని వారు ఎవరైనా ఉంటే మీ చేతులు ఎత్తండి, ఒక్కసారి చూస్తాను, మీకు నమస్కారం చెప్తాను. మాకు డబ్బుద్దన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి నేను బండి మీద ఒక మీటింగ్కి వెళ్ళిపోతుంటే మెయిన్ రోడ్డు మీద కారు సడన్గా మధ్యలో ఆపేశాడు. ఇంత సడన్గా నా ముందు వెళుతోంది కారు సడన్గా పని ప్రక్కకు తీసి ఆపలేదు. సడన్గా నడి రోడ్డు మీద మధ్యలో ఆపేశాడు కారు. వీడు ఎందుకురా కారు ఇంత సడన్గా ఆపాడు? నేను వెనకాల ఆగాను. వెనకాల వెళుతున్నాను కదా నేను. అక్కడ ఒక 10 రూపాయల నోటు ఎగురుతూ కనపడుతోంది. ఈ కారులో ఉన్న వ్యక్తి దిగి ఆ 10 రూపాయల నోటు తీసుకుని జేబులో పట్టి వెళుతున్నాడండి. వేరా, నీకు ఎంత కారు ఉంది, ఎంత స్థితి ఉంది, ఐశ్వర్యం ఉంది, 10 రూపాయల నోటు కోసం కారు ఆపి తీసుకుని వెళ్ళాడండి. డబ్బు అంటే మనిషికి అంత ఆశ కాదా? డబ్బు అవసరమే, నేను కాదని చెప్పాను. డబ్బులు కావాలి, మనిషికి అవసరమే. ఆ డబ్బు కోసం మానవుడు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. మంచిదే, వద్దని కూడా నేను చెప్పాను. కాబట్టి ఈ రాత్రి నీకు డబ్బు కావాలా? ఎంతమందికి డబ్బు కావాలి? దేవుడు ఇస్తాడట. ఏమండి పాస్టర్ గారు, ఎవరికైనా బైబిల్లో దేవుడు డబ్బు ఇచ్చాడా? దేవుడు ఎవరికైనా ధాన్యం ఇచ్చాడా?
బైబిల్లో దేవుడికి ఎవరైనా ఘనత ఇచ్చాడా? బైబిల్లో ఎవరికైనా దేవుడు సమృద్ధి ఇచ్చాడా అని మీరు నన్ను అడిగితే కొన్ని విషయాలు కూడా మీ ముందు పెడతాను. ఆది కాండంలో నుండి 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. ఆది కాండం. అబ్రహాము అనే ఉంటుంది అక్కడ, క్షమించండి, అబ్రహాం అని నేను అన్నాను. అంటే అబ్రహాము కాకముందు అతని పేరు అబ్రాము. చదువు తల్లి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడట అబ్రహాం గారికట వెండి ఇచ్చాడట, దేవుడు అబ్రహాం కట బంగారం ఇచ్చాడట, దేవుడు అబ్రహాం కట పశువులు ఇచ్చాడట, దేవుడు అబ్రహామునికి ఏమి ఇచ్చాడట? ధనం ఇచ్చాడట. మరి అబ్రహాంకి ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వట్లేదు? అబ్రహాం అంటే దేవుడికి ఇష్టమా? దేవుడు ఏమైనా పక్షపాత? అబ్రహాం గారు ఏమైనా దేవుడికి చుట్టాలా? అబ్రహాం ఏమైనా దేవుడికి బంధువా? అబ్రహాముకు డబ్బు ఇచ్చాడు, అబ్రహాముకు ధాన్యం ఇచ్చాడు, అబ్రహాముకేమో పశువులు ఇచ్చాడు, అబ్రహాముకేమో బహుధనం ఇచ్చాడు. మరి మనకెందుకు ఇవ్వట్లేదు దేవుడు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు. మరి మనకెందుకు ఇవ్వట్లేదు పాస్టర్ గారు? అడుగుతున్నానండి దేవుడి దగ్గర, నాకు డబ్బు లేదు నాయనా, నాకు పొలాలు లేవు నాయనా, కనీసం ఇంటి స్థలం కూడా లేదు నాయనా, నాకు అనుగ్రహించు ప్రభువా అడుగుతున్నాను, కానీ దేవుడు నాకు ఇవ్వట్లేదండి పాస్టర్ గారు. ఎందుకు ఇవ్వట్లేదు? నీకు అబ్రహాంకి ఇచ్చిన దేవుడు అంటే నువ్వు అబ్రహాములాగా లేవన్నమాట. అర్థమైందనా? నాకు అబ్రహాముకి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వట్లేదు? నువ్వు అబ్రహాములకు కానీ జీవిస్తే అబ్రహామును ఐశ్వర్యవంతుడు చేసిన దేవుడు నిన్ను కూడా ఐశ్వర్యవంతుడు చేస్తాడు. ఏమిటండి అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన గుణము అని మీరు నన్ను అడిగితే, అబ్రహాము జీవితాన్నంతటిని పరిశీలన చేస్తే నాకు 3 సంగతులు అర్థమయ్యాయి అబ్రహాం గురించి. ఈ 3 సంగతులు చూశాడండి దేవుడు, అబ్రహామును ఆశీర్వదించాడండి. ఏమిటి ఈ 3 సంగతులు అంటే? అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పింది చేశాడు అబ్రహాం గారు, మొట్టమొదటి మాట. రెండవది, అబ్రహాం గారు దేవుడు చెప్పింది నమ్మాడు అబ్రహాం గారు, రెండవ సంగతన. మూడవది, అబ్రహాం గారు దేవుడు అడిగింది ఇచ్చేశాడు దేవుడికి. మీరు చేయగలరా ఈ 3 సంగతులు? మొట్టమొదటి అబ్రహాం గారు చేసిన మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్పింది చేశాడు. ఏం చెప్పాడు దేవుడు అబ్రహాం గారు? అబ్రహామా, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళి అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాం గారికి దేవుడు చెప్పాడా? ఏ దేశం వెళ్ళాలో అబ్రహాం గారికి చెప్పాడా? చెప్పండి, చెప్పాలా? పలానా దేశం వెళ్ళి అబ్రహామా అంటే అబ్రహాం గారు వెళ్ళి ఉండొచ్చు, నువ్వు నేను వెళ్ళి ఉండొచ్చు. నా దగ్గరికి ఒక కుర్ర పాస్టర్ దేవుడు సేవ చేయాలని దేవుడు నమ్ముకున్న దగ్గరకు వచ్చి, అయ్యగారు దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడండి అన్నాడు. చేసామంటే చేశాను ఆయన, నేనేం చెప్తాను సలహా అన్నాను. విషయం చెప్తాను వినండి. అయ్యగారు దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడండి అన్నాడు. దేవుడు చేయమంటే నేనే ఉన్నాయ్యా అడ్డు చెప్పుకోవడానికి, దేవుడు చేయమంటే చేసేయన్నాను. ఎక్కడ చేయాలో ఇంకా చెప్పలేదండి, కనిపెడుతున్నానండి అన్నాడు. ఏమి చెప్పాలట ఇంకా? ఎక్కడ చేయాలో ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ఇంకా చెప్పలేదాడు, దానికోసం ఇంకా కనిపెడుతున్నాడట. అబ్రహాం గారు అలా కనిపెట్టాడా? దేవా, నువ్వు ఏ దేశం వెళ్ళాలో చెప్పలేదు కదా నాయన, ఎక్కడికని వెళ్ళను ప్రభా, నువ్వు చెప్పాక వెళ్తాను లేను ప్రభు అని అబ్రహాం గారు ఏమీ కనిపెట్టలేదండి. దేవుడు చెప్పింది తడుగా ఉదయం బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు అబ్రహాం గారు? తెలియదు. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళుతుంటే మీ బంధువులు అడుగుతారు, ఎక్కడికి వెళుతున్నారండి మీరు? మీకు సమాధానం చెప్తారు. మీరు కానీ ఏమోనండి ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదండి, లారీ సామాను వేసేసుకున్నామండి, మేము వెళ్ళిపోతున్నామండి అని గారు మీరు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకు మతిపోయిందా? లేకపోతే మేము పిచ్చోళ్ళవా, మీరు పిచ్చోళ్ళా, మీరు చెప్పిన మాటలు నమ్మడానికి మేము ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అంటారా అనరా? మీరు అబ్రహాముని కూడా అడిగి ఉంటారండి, నేను ఊహించుకుంటున్నాను. అబ్రహామా ఎక్కడికి వెళుతున్నావు? అబ్రహామా బయలుదేరంటే తెలియదు. దేవుడు వెళ్ళమంటున్నాడు, వెళ్ళిపోతున్నాను అంటే అందరూ అన్నారు, నీకు మతిగాని పోయింది అబ్రహామా, నీకు పిచ్చి పట్టింది అబ్రహామా, ఎక్కడికో తెలియకుండా ఎక్కడికి వెళ్తావు అబ్రహాం గారు అంటే అబ్రహాం ఏమన్నాడో తెలుసా? మీరు ఏమంటే అనుకోండి, నాకు అనవసరం, నా దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు అనగలవా మాట? నువ్వు చేయగలవా అలాగ? నీవు వాక్యం ఎన్నిసార్లు హెచ్చరిస్తుందో, వాక్యం ఎన్నిసార్లు ఖండిస్తుందో, వాక్యం ఎన్నిసార్లు బుద్ధి చెప్తుందో, ఈ వాక్యం నేను ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి అలాగ బ్రతకడానికి ఎప్పుడైనా నిశ్చయించుకున్నావా? నీకు నచ్చితే వాక్యాన్ని స్వీకరిస్తావా? నీకు నచ్చకపోతే వాక్యాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఇదా నీ జీవితం? మరి నీకెందుకు ఇవ్వాలి దేవుడు? అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు అంతే. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఖచ్చితంగా అబ్రహాం గారిని ఆశీర్వదించేశాడు.
మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. ఇంకా అంటున్నాడు దేవుడు, అబ్రహామా నీకు ఇంకా ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాం గారు ఏమన్నాడు, వద్దులేనాయన ఇప్పటికే బోళ్ళంత ఇచ్చేసావు, ఏం చేసుకోను అయ్యా, ఇది ఆస్తి అంతా, నేను ఒక కొడుకు కూడా నాకు లేడు కదా, ఇదంతా ఏం చేసుకోమంటావు ప్రభా, ఇదంతా మా ఇంటి పెద్ద పాలేరు ఉన్నాడు ఎలియేజరు, ఆడు పట్టుకెళ్ళిపోతాడు కదా, వద్దులే ప్రభా అన్నాడు నిరుత్సాహంగా అబ్రహాం గారు. దేవుడు ఏమన్నాడు తెలుసు, కంగారు పడక అబ్రహమా నీకు కొడుకుని ఇస్తానన్నాడు. అప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత, దగ్గర 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. భార్య వయసు ఎంత, దగ్గర 90 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఇక పిల్లలు పుట్టే అవకాశం వారికి లేదు. శారాకేమో స్త్రీధర్మం నిలిచిపోయింది, ఇక పిల్లలు పుట్టారు. దేవుడు ఏమంటున్నాడు, నీకు కొడుకుని ఇస్తానంటున్నాడు. ఎవడైనా నమ్ముతాడా? ఎవడైనా నమ్ముతాడా? అబ్రహాం నమ్మాడండి. చిత్తం ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏమైనా కలదా తండ్రి. ఎంత విశ్వాసమో తెలుసు అబ్రహాం గారికి దేవుడి మీద. నువ్వు నమ్ముతావా అలాగా? ఈ సంఘటనలో ఒక సంఘటన నాకు జ్ఞాపకానికి వస్తుంది. ఒక మీటింగ్లో వాకింగ్ చెప్పడానికి వెళితే ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చి ప్రార్థన చేయమని కోరుకుంటోంది. ఏడుస్తూ వచ్చింది. ఆ ఏడుపు చూసి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, చెప్పమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు శక్తిమంతుడు కదా, నీ కోరిక తీర్చగలడమ్మా, చెప్పు తల్లి ప్రార్థన చేస్తాను, ఏడవకమ్మా అని ఆ బిడ్డను ఓదార్చాను. ఏడు పాపింది. చెప్పమ్మా నీ అవసరం ఏంటో చెప్పు తల్లి అంటే ఆ అమ్మాయి చెప్తోంది, అయ్యా నా భర్త తాగుబోతాడండి, తాగేస్తాడండి, పుల్లుగా తాగేసండి, నన్ను కొట్టేస్తాడండి, పిల్లలను కొట్టేస్తాడండి, ఇంటిలో డబ్బులేమి ఇవ్వడండి, చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, నేను రక్షణ పొందుకున్నానండి, నేను ప్రభువారు నమ్ముకున్నానండి, నా ప్రభువు ఆ భర్తను మార్చాలని కోరుకుంటున్నానండి, అయ్యగారు నా భర్త మారేటట్లుగా ప్రార్థన చెయ్యండి అని కోరుకుంది. వెంటనే నాకు బాధ కలిగింది. ఎంతమంది తాగుబోతుల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి కదా తండ్రి. బిడ్డ ఏడుస్తుంది నాయన, బిడ్డ కన్నీరు తొడవండి నాయన, ఆ భర్తను మార్చండి తండ్రి, తాగుబోతున్నా నుంచి విడుదల కలుగజేసి బిడ్డకు సంతోషాన్ని కలుగజేయి ప్రభువా, ఆమేనన్నాను. ఆ అమ్మాయి ఏముందో తెలుసా, ఆడు ఎక్కడ మారుతాడండి, ఆడు దుర్మార్గుడండి అంటే వెళ్ళిపోతుంది. ఏ తల్లి ఇటు రావే అన్నాను. వచ్చింది. ఆడు మాత్రం మారడమ్మా. ఆడు మారకపోవడానికి కారణం నువ్వే. ప్రార్థన చేస్తావు, అనేక మంది చేత ప్రార్థన చేస్తావు, ఎక్కడెక్కడికో ఫోన్లు చేసేస్తావు ప్రార్థన చేయమని, కానీ నీకేముండదు, నీలో ఏముండదు, విశ్వాసం ఉండదు, నీలో ఏముండదు, నమ్మకం ఉండదు. నువ్వు నమ్మకము లేనంతకాలం నీ ప్రార్థనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిఫలం రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అయ్యగారు నన్ను క్రిస్మస్ ఆరాధనకి వాక్యం చెప్పడానికి పిలిచారు. మల్లయ్యపేట. సరిగ్గా టైంలో నా పరిస్థితి ఏంటో తెలుసా, త్రోట్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చేసి వాయిస్ రావట్లేదు. అయ్యగారికి మాట ఇచ్చాను వస్తానని. నా పరిస్థితి చూస్తే వాయిస్ రావట్లేదు. కొంత ముందుగానే ఫోన్ చేసి, అయ్యా నా పరిస్థితి బాగుండలేదండి, మాట రావట్లేదండి, మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉందండి, అందుకని మీకు ఫోన్ చేస్తున్నాను సార్, మీరు ఎవరైనా అవకాశం ఉంటే ఇంకొక సేవకుడు చూసుకుంటారని ముందుగా చెప్తున్నాను సార్, ఆలోచించండి సార్ అన్నాను. అయ్యగారు ఏమన్నారు తెలుసా, వెంటనే ప్రార్థన చేస్తాం బ్రదరు మీరు వస్తున్నారు, మేము ప్రార్థన చేస్తాం బ్రదరు మీరు వస్తున్నారు. వెంటనే నాకు హృదయంలో, అయ్యా నీ సేవకునికి ఎంత విశ్వాసం అయ్యా, ఆ విశ్వాసం నాకు లేదే, అరే దేవుడు పనికి వెళ్ళాలి, ఆ టయానికి దేవుడు నన్ను ముడతాడు, స్వస్థతిస్తాడని విశ్వాసము నేను అపనమ్మకస్తున్న అయిపోయానయ్యా, నీ సేవకుడికున్న విశ్వాసము నాకు కూడా అనుగ్రహించు ప్రభువా, నేను వెళ్ళేలాగా చెయ్యి ప్రభు అని ప్రార్థన చేశాను. నువ్వు ఏది దేవుణ్ణి అడిగినా సరే నీకు విశ్వాసం లేకపోతే ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు. అర్థమవుతుంది కదా. అబ్రహాం చూడండి ఎంత గొప్ప విశ్వాసమో, తనకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా సరే నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా, నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అబ్రహాము దేవుని మాట నమ్మాడే తప్ప ఏ మాత్రము అనుమానపడలేదండి. మూడవది, నిజంగా కొడుకునిచ్చాడు దేవుడు అబ్రహాముకు. ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అబ్రహామా నీ ఒకే ఒక కొడుకును, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు దహన బలిస్తావా? ఏమి దేవుడు అయ్యా, నువ్వు ఇచ్చినట్టు ఇచ్చావా? కొడుకునిచ్చి మళ్ళీ నీకు బలివ్వాలా? మళ్ళీ నేనే బలివ్వాలా? నేనే నరకాలా? అగ్ని మీద పెట్టి కాల్చాలా? దహన బలి నీకు చెయ్యాలా? ఏమి కోరిక కోరుతున్నావా దేవుడా నువ్వు? ఇంత దుర్మార్గుడు వేటయ్యా దేవుడా నువ్వు అన్నాడు అబ్రహాం గారు. ఏమన్నా చిత్తం ప్రభువా, చిత్తం నాయనా, నేను ఇవ్వకపోతే తీసుకోవడం నీకు తెలుసు కదా తండ్రి అనుకున్నాడు అబ్రహాం గారు. ఉదయం తీసుకుని వెళ్ళిపోతున్నాడండి బలి ఇవ్వడానికి. నువ్వు చేయగలవా?
అందుకేనండి ఈ 3 విషయాలు దేవుడికి నచ్చాయి. అందుకని దేవుడు అబ్రహాముకు బహుధనం ఇచ్చాడు, అబ్రహాముకు వెండిచ్చాడు, అబ్రహాముకు పశువులు ఇచ్చాడు, అబ్రహాముకు బహుధనవంతుడు చేశాడు. ఈ రాత్రి ఈ 3 విషయాల మీద నీకు నమ్మకం ఉంటే నీకు కూడా ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమిస్తాడు మన దేవుడు? అదే ప్రసంగి గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువమ్మా. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడే దేవుడు, అనుగ్రహించే దేవుడు. ఏమనుగ్రహిస్తాడట? ఇక్కడ తెలివి అనుగ్రహిస్తాడట, జ్ఞానం అనుగ్రహిస్తాడట, ఆనందం కూడా అనుగ్రహిస్తాడట. ఈ 3 ఎంతమందికి కావాలి ఈ రాత్రి? వద్దన్న వాళ్ళకి పోని చేతులు ఎత్తండి. అందరికీ అవసరం. లోకంలో బ్రతకడానికి తెలివి కావాలి, పరలోకం చేరడానికి ఆనందం కావాలి. 2 నీకు అవసరమే. ఈ లోకంలో బ్రతకడానికి సంతోషం కావాలి, ఈ లోకంలో సుఖంగా బ్రతకడానికి ఆనందం కూడా కావాలి. దేవుడు ఇస్తానంటున్నాడు ఈ రాత్రి. ఎవరికి ఇస్తాడట ఈ 3? దైవ దృష్టికి మంచివాడిగా నువ్వు ఉండగలిగితే. నిన్నందరూ మంచివాడు అనొచ్చు అని దేవుడు అంటాడా? చెప్పండి. ఒక పాస్టర్ గారు విశ్వాసుని దర్శించడానికి గృహ దర్శనానికి వెళుతున్నాడట. ఒక విశ్వాసి పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళినా సరే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందట. ఎప్పుడు గృహ దర్శనానికి వెళుతున్నా సరే ఆ విశ్వాసి పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళినా సరే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుందట. అయ్యో బాబోయ్, నేను ఎప్పుడొచ్చినా ఇప్పుడు మోకాళ్ళ మీద ఉంటుంది, ఎప్పుడొచ్చినా ప్రార్థన చేస్తుంది, ఈవిడ ఎంత ప్రార్థన పర్రాలో, ఎంత భక్తి పర్రాలో అని మురిసిపోయాడు పాస్టర్ గారు. అంటే ఈవిడ ఎవరి దృష్టిలో ప్రార్థనా పర్రాలు? పాస్టర్ గారి దృష్టిలో. ఈ పాస్టర్ గారు ఇంక చేసేది లేక వాళ్ళ అబ్బాయి అక్కడ ఆడుకుంటుంటే, ఒరే అమ్మ ఎప్పుడు ప్రార్థన ముగిస్తుందరా, అమ్మతో మాట్లాడదామని చాలాసార్లు ప్రయత్నిస్తున్నాను రా, ఎప్పుడు ప్రార్థనలో ఉంటుందిరా అమ్మ, ఎంత ప్రార్థన చేస్తుందరో అమ్మ, ప్రార్థనా పరురాలరా అమ్మ, ఎప్పుడు మాట్లాడే అవకాశం ఉంటుందో చెప్పరా, అప్పుడు వస్తానన్నాడు ఆ కుర్రాడితో, వాళ్ళ కొడుకుతో. వాడి కొడుకు ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు అయ్యగారు మా అమ్మ అండి ప్రార్థన అండి ఎప్పుడు చేయదండి, మీ బండి శబ్దం విని మీరు రావటం చూసి మోకాళ్ళు ఎత్తదండి, మీరు వెళ్ళిపోగానే లేచిపోద్దండి. ఎవరి దృష్టికి మంచివాడిగా నటిస్తుంది ఈవిడ? మరి దేవుడు నిజంగా అనుకుంటాడా? పాస్టర్ గారు నమ్మొచ్చు నిన్ను, మనుషులు నమ్మొచ్చు నిన్ను, దేవుడు ఎప్పుడైనా నమ్మాడా? దేవుడు నువ్వు మంచివాడు అని అంటున్నాడా? మనుషుల దృష్టిలో మంచివాడువే, కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎలాగున్నావు ఆలోచించుకో. నువ్వు మనుషులు చెడ్డవాడన్నా పర్లేదు, మనుషులు నిన్ను దుర్మార్గుడన్నా పర్లేదు, మనుషులు నిన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ దేవుడు కానీ నిన్ను మంచివాడని కానీ అంటే నీకు ఈ 3 ఇస్తాడు. ఏమిస్తాడట దేవుడు? తెలివి ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. తెలివి జ్ఞానం ఒకటి కాదండి, సంతోషం ఆనందం కూడా ఒకటి కాదు. మనం అన్నిటికీ ఒకటే పాట పాడేస్తూ ఉంటాం, ఒకటే పాట, ఒకటే మాట. తెలివి వేరు, ఆనందం వేరు. తెలివి భూ సంబంధమైనది, ఆనందం పరలోక సంబంధమైనది. తెలివి నువ్వు చదువుకోవడం వల్ల వస్తుంది, ఆనందం బైబిల్ చదివితే, జ్ఞానం బైబిల్ చదివితే వస్తుంది. నీకు అర్థమైంది నా మాటలు? తెలివి ఎలా వస్తుంది? నువ్వు పుస్తకాలు చదువుకుంటే వస్తుంది, తెలివితేటలు వస్తాయి. తెలివి బ్రతకడానికి ఉపయోగపడుతుంది, జ్ఞానం పరలోకం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానం అనే మాటకు శబ్దరత్నాలను తెలుగునికంటూ మీరు పరిశీలన చేస్తే దానికి ఇచ్చిన అర్థం ఏంటో తెలుసా? జ్ఞానం అనగా మోక్ష సంబంధమైన బుద్ధి కలిగి ఉండటమే జ్ఞానం అన్నాడు. తెలివి లోకంలో బ్రతకడానికి తెలివి కావాలి, పరలోకం చేరడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. నీకు 2 ఇస్తాడట దేవుడు. లోకంలో సుఖంగా బ్రతకగలవు తెలివితేటల చేత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం చేరుకుని జ్ఞానాన్ని కూడా ఈ లోకంలో ఉండగానే నీకు ఇస్తాడు. 3వది ఆనందం కూడా ఇస్తాడట. ఈ 3 నీకు కావాలనుకుంటే నీవు దేవుడి దృష్టికి మంచివాడిగా ఉన్నావా? మనుషుల దృష్టి గురించి నేను ఆలోచించట్లేదండి. దైవ దృష్టికి ఎవడైనా కానీ మంచివాడు అనిపించుకుంటే ఈ 3 నీకు ఇస్తాడు. మనుషులకి మంచివాళ్ళకి కనపడతాం, కానీ మనం నటన ఎక్కువండి మన జీవితంలో. ఏది ఉంటుందండి? పాస్టర్ గారు అయ్యగారు ప్రైజులు ఆడండి, ఎదురుగుండాని వెనకాల వీడు ఎంత దుర్మార్గుడు,
వీడికి అనవసరంగా ప్రయోజనాలు పెడుతున్నాడు, ఏం చేయను? నీ మనసులో ఆలోచనలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. మరి నువ్వు ఎలాంటి వాడువో నీకు దేవుడికి తెలియదా? నీ ఆలోచన ఏంటో దేవుడికి తెలియదా? నీ నటన ఏంటో దేవుడికి తెలియదా? పాస్టర్ గారు అనుకోవచ్చు, లేకపోతే అనుకోవచ్చు, పాపం ఎంత వినయమో, ఎంత బుద్ధో, ఎంత మంచోడో. ఓకే, దేవుడు అనుకోవట్లేదు. దేవుడు హృంతరంగాన్ని పరిశీలిస్తాడు, మనుషులు పైవాటిని మాత్రమే చూస్తారు. కాబట్టి దేవుడు పరిశీలిస్తున్నప్పుడు దైవ దృష్టికి మంచివాడిగా ఉంటే ఈ 3 నీకు ఇస్తాడు ఈ రాత్రి. ఇంకేమిస్తాడు దేవుడు? ఇంకేమిస్తాడు దేవుడు? ఎవరికైనా ఇచ్చాడా ఈ 3? ఎవరికైనా ఇచ్చాడా దేవుడు? ఎవరికైనా ఇచ్చాడా? సొలొమోనుకు దేవుడు అడిగాడు, సొలొమోను నీకేం కావాలి నాయన అని అడిగితే ఏమడిగాడు సొలొమోను? ఏమడిగాడు? అయ్యా, భోగభాగ్యాలు అడగలేదు, శ్రీ సంపదలు అడగలేదు, పేరు ప్రఖ్యాతులు అడగలేదు, రాజ్య విస్తరణ అడగలేదు. అయ్యా, ఈ ప్రజలందరినీ న్యాయంగా పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభువా అంటే సొలొమోనుకి ఇచ్చాడు కదా దేవుడు. మరి నీకెందుకు ఇవ్వడు? అందుకని మనకు జ్ఞానం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? సామెతల గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. ఎక్కడ నీకు జ్ఞానం దొరకదు. కాబట్టి ఆ జ్ఞానం నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? అదే సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అంటే నీకు దేవుడు అంటే భయభక్తులు లేకపోతే నీకు జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో దేవుడు తెలివి ఎప్పుడో ఇచ్చేశాడు నీకు. నువ్వు పుట్టిన వెంటనే దేవుడు తెలివి ఇచ్చేశాడు లేదా? కానీ జ్ఞానం మాత్రం నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి దైవ దృష్టికి మంచివాడుగా ఉంటేనే నీకు జ్ఞానం ఇస్తాడు. పశువులు కూడా తెలివి ఉంది, జ్ఞానం లేదు. అందుకే అంటాడు కదా, బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనను కంచర గాడిద వలనను మీరు ఉండకూడదయ్యా. వాటికి బుద్ధి లేదు, వాటికి జ్ఞానం లేదు, కానీ తెలివి ఉంది. నీకు తెలివి ఎప్పుడో ఇచ్చేశాడు దేవుడు, పుట్టినప్పుడే తెలివి ఇచ్చేశాడు నీకు, కానీ జ్ఞానం ఇవ్వలేదు. ఆ జ్ఞానం కావాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దైవ దృష్టికి మంచివాడుగా ఉంటే మాత్రమే నీకు ఇస్తాడు. దేవుడు ఎట్టి కృప మనందరికీ అనుగ్రహించును కాక. 3వది చెప్తాను, దేవుడు ఏమిస్తాడు. కీర్తనల గ్రంథంలో నుండి 29వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం అనుగ్రహిస్తాడట మన దేవుడు అనుగ్రహించు దేవుడు అని చెప్పాను. ఏమి అనుగ్రహిస్తాడట? బలము అనుగ్రహించు దేవుడు. బలం 2 రకాలు, పోనీ 3 రకాలు. 1 శారీరక బలం, 2 ధన బలం, 3వది రాజకీయ బలం. ఏ బలం కావాలి నీకు? 1 శారీరక బలం, 2వది పోనీ ఆత్మబలం, ఆత్మీయ బలం. ఈ ఆత్మీయ బలాన్నే రకరకాలుగా కూడా చెప్పొచ్చు. ఈ శారీరక బలాన్ని రాజకీయ బలం కావచ్చు, ధనబలం కావచ్చు, శారీరక బలం కూడా కావచ్చు. నీకు ఏ బలం కావాలి? దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? శారీరక బలమేమో సంసోనికి ఇచ్చాడు దేవుడు, ఆత్మబలమేమో దావీదుకి ఇచ్చాడు దేవుడు. శారీరక బలం ఇచ్చిన సంసోన్ ఏమో నాశనం అయిపోయాడు, ఆత్మబలం ఇచ్చిన దావీదేమో గొలియాతును జయించాడు. గొలియాతును జయించడానికి దావీదుకు ఉన్న బలమేంటో తెలుసా? ఏ బలంతో జయించాడు దావీదు? ఏమండి, ఏ బలంతో జయించాడు దావీదు గొలియాతును? తనకున్న శరీర బలమా? గొలియాతును చూస్తున్నాడు, శవాలు వింటున్నాడు, సవాలు చేసేస్తున్నాడు గొలియాతు. ఎవడు వెళ్ళలేకపోతున్నాడు, పేరు చెప్తే కింద చచ్చిపోతున్నారు వీళ్ళు ఇశ్రాయేలు అందరూ. దావీదు గొలియాతు మాటలు విన్నాడు. దావీదు గొలియాతుని చూస్తున్నాడు, దేవుని చూస్తున్నాడండి. అది దైవశక్తి. గొలియాతు ఎత్తును చూశాడు, నా దేవుడు ఎత్తు ఎంత ఉంటాడో తెలుసాడు చూశాడు. గొలియాతు యొక్క బలాన్ని చూస్తున్నాడు దావీదు, నా దేవుడు ఎంత బలవంతుడో చూస్తున్నాడు. అప్పుడు గొలియాతు దావీదుకి ఎలా కనపడ్డాడు తెలుసా? ఈడెంత నా దేవుని ముందు. అందుకే అంటాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు యాపాటు వాడు, మహారాజా నేను చంపేస్తాను వాడిని అన్నాడు. మరి నువ్వెక్కడ చంపుతావురా అండి? ఆడు ఎంత ఉన్నాడు రా బాబు, నువ్వెంత ఉన్నావురా? ఆడు ఆయుధాలు ఏంటి నీ దగ్గర? ఏమున్నాయిరా? ఏమి లేకపోయినా సరే నాకు దేవుడు అన్నాడు. దేవుణ్ణి చూశాడండి దావీదు. గొలియాతు అతి స్వల్పంగా కనపడుతున్నాడు. ఇది ఆత్మీయ బలం.
శారీర బలమున్న సంసోను నాశనం అయిపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఆత్మబలమున్న దావీదు గారు గోలియాతును జయించి గొప్ప వీరుడైపోయాడు. నీ జీవితంలో కూడా శారీర బలం కాదండి, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది శారీరక బలం. ఆత్మబలం కోసం ప్రయాసపడు. ఈ ఆత్మబలం దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎవరికిచ్చాడు? అపోస్తుల కార్యగ్రంథంలో నుండి 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యగ్రంథంలో నుండి 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఈ నిర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించున్నారు గనక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలగ. ఏ బలంతో చేశారట వీళ్ళు? పరిశుద్ధాత్మ బలం చేత. పేతురు యోహానులు పరిశుద్ధాత్మతో నిండిన వారై, నీకు నిజంగా పరిశుద్ధాత్మ శక్తి కానీ పరిశుద్ధాత్మ బలాన్ని కానీ నువ్వు పొందుకోగలిగితే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలిగితే నీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. పేతురు ఒకప్పుడు పిరికివాడు, పిరికి పేతురు అని కూడా అంటారు చాలామంది బైబిల్ పండితులు, వ్యాఖ్యానకర్తలు. ఈ పేతురు గారు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. పండగ దినాన పేతురుని పిలిచారు. పేతురు, యోహాను, ఇక మీదట కానీ మీరు యేసు గురించి కానీ చెప్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు సన్హెద్రి సభ వారు. అప్పటి వరకు పేతురు కానీ పరిశుద్ధాత్మ పొందని వ్యక్తి అయితే తప్పైపోయింది బాబు, ఇంకెప్పుడు చెప్పమని అని ఉండేవాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందని పేతురు గారు యేసు ప్రభువారు సిలువను తీసుకుని వెళ్ళిపోతుంటే పారిపోయిన పిరికివాడు పేతురు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు సమాధానం ఏంటో తెలుసా? మీరు ఏమి చేసినను మేము విన్న వాటిని కన్న వాటిని వివరించకుండా ఉండలేమయ్యా. మీరేం చేస్తారు చేసుకోండి అయ్యా, నేను చెప్తామయ్యా యేసు వారి గురించి. ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది? ఇంత బలం ఎక్కడికి వచ్చింది పేతురు గారి కంటే? పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే బలముగా ఉంటావు. దేవుని యొక్క శక్తి చేత బలమైన కార్యాలు, బలమైన వాక్యాన్ని, బలమైన సంగతులు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఈ బలం కావాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత సంఘటన కూడా జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథములో నుండి 4వ అధ్యాయం 13వ వచనం చదువుతా. రూతు గ్రంథములో నుండి 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లుగా అనుగ్రహించెను. కనుక ఆమె కుమారుని మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా ఆమెను గర్భవతి యగునట్లుగా అనుగ్రహించెను. మన దేవుడు ఏ దేవుడో తెలుసా? గర్భఫలము అనుగ్రహించు దేవుడు. నేను ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ పిల్లలు ఎప్పుడు పుడతారే తల్లి అని అడిగాను. ఆ పిల్ల ఏం సమాధానం చెప్తుందని. పెద్ద అమ్మాయి, పిల్ల అంటే చిన్నపిల్ల అనుకోకండి, నేను ముసలోని కాబట్టి ఆ మాటలు వాడుతూ ఉంటాను. ఆ అమ్మాయిని అడిగాను, అమ్మ పిల్లలు ఎప్పుడు పుడతారే తల్లి అని అడిగాను. పెళ్ళి అయితే పుడతారండి పాట ప్రకారం సమాధానం. పెళ్ళయ్యాక పిల్లలు పుడతారండి. ఇలా రామ్మా, ఇక చూసావా వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా పెళ్ళి అయ్యాక పిల్లలు లేని వాళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు పుట్టలేదమ్మా? నీ మాట తప్పా రైటా? పెళ్ళి అయితే పిల్లలు పుట్టేస్తారా? చెప్పరేమండి? పెళ్ళి అయితే పిల్లలు పుట్టేస్తారా? సమాధానం చెప్పరేటి? మీకు తెలుస్తుందా తెలియట్లేదా? పిల్లలు పుట్టడానికి పెళ్ళి కారణం కానే ఒక కారణం అయితే అవ్వచ్చు, కానీ దేవుడు కనికరించకపోతే సంతాన ప్రాప్తి కూడా ఉండదు. అందుకే బైబిల్ అంటది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అవ్వంటది 4వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చదవండి, ఏమంటుందో?
మీకు క్లారిటీ ఇస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అమ్మా, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు తల్లి అమ్మా, ఆదాము తన భార్య అయిన కూడినప్పుడు అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనుని కని యెహోవా దయవలన మనిషిని సంపాదించుకున్నానని. అవ్వ ఆదాము గారి వల్ల నేను కొడుకుని అన్నాను అందా అవ్వ. ఏమండి, నాకు కొడుకు పుట్టడానికి నాకు కారణం ఎవరో తెలుసా? నా భర్త అయిన ఆదాము గారు అందా అవ్వ. చెప్పండి, అందా? కయ్యూను పుట్టగానే అవ్వ చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. అంటే నీకు గర్భఫలం కావాలంటే దేవుడి దయ ఉండాలి. దేవుడి దయ లేకపోతే సంతాన ప్రాప్తి ఉండదు. ఇక్కడ ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. యాకోబు, మీరు మోసగాడు అంటారు. నాకు యాకోబు మోసగాడు కాదండి. యాకోబుకి మోసం చేయడం నేర్పించింది ఎవరు? అమ్మ అన్నకు దీవెనలు ఇచ్చేస్తాడట నా డాడీ, కాబట్టి ఎలాగోలాగా నేనే ఆ దీవెనలు పొందేసుకుంటానమ్మా. కాబట్టి డాడీకి ఇష్టమైన కూర వండి పెట్టవే, నేను పట్టుకెళ్తాను. డాడీ కళ్ళు కనపడవు కదా, డాడీ నన్ను ఆశీర్వదిస్తాడని యాకోబు గారు ఏమన్నా అమ్మతో అన్నాడా? అలాగని ఉంటే యాకోబు మోసగాడు అనలేదు. పాపం యాకోబుకి ఏమీ తెలియదండి. ఎవరు నేర్పించారు ఇవన్నీ? ఒరే తల్లి కూడా ఉంటుందట పక్షపాతం బిడ్డల మీద. అందరి బిడ్డల్ని తల్లి ఒకేలాగా ప్రేమించలేదట. ఒరే యాకోబు, ఇలా రారా, మీ నాన్న ఏశావుతో చెప్తున్న మాటలు విన్నాను రా, మంచి కూర వండి పెట్టడాయన, నేను దీవించేస్తాను అంటున్నాడు రా. కాబట్టి వాడు అడవికి పోయాడు రా, వేటకు వెళ్ళాడు రా. ఈలోగానే నీ తండ్రికి ఎలాంటి ఆహారం ఇష్టమో నేను సిద్ధపరిచేస్తాను రా. సిద్ధపరిచేసినప్పుడు నువ్వు పట్టుకుని వెళ్ళి ఆ దీవెనలు పొందేరా అని నేర్పించింది తల్లి. అమ్మ, తడిని చూస్తాడేమో కదమ్మా, అన్నకి వెంట్రుకలు ఉన్న రోమాలన్నీ ఉంటాయి కదమ్మా, ఒకవేళ తడిని చూస్తాడేమో కళ్ళు కనపడవు, కానీ ఒకవేళ తడినితే అర్థమైపోద్దేమో కదా, అప్పుడు చీ అంటాడేమో కదా అన్నాడు పాపం యాకోబు గారు. అంతకే భయపడి, నేను చూసుకుంటాను కదరా, అంత నీకెందుకురా, ఎవరన్నారు నీకు ఆ గొడవ అంత ఎందుకురా, ఆ మాత్రం తలదేటరా అని తెంగరని అనుకుంటున్నావు విటరా. చేసేసింది. యాకోబుని ఆశీర్వదించేశాడు. తెలియదు కదా పాపం. ఈలోగా యాషా వచ్చాడు. నాయనా, ఒక్క దీవెనన్నా లేదా తండ్రి, ఒక్క దీవెనన్నా లేదా తండ్రి. వ్యసన పడిపోయాడు, బాధపడిపోయాడు. మరే మోసగించి నా దీవెనలు పొందుకున్నావా అని కక్షగట్టాడు. భయముతో తల్లి సలహాతో మేనమామ ఇంటికి బారిపోయాడు యాకోబు గారు. నీకు కథ అంతా తెలిసిందే. వెళ్ళగానే యాకోబు గారికి ఎవరు కనపడ్డారు? మేనమామ ఇంట్లో. యాకోబుకి ఎవరు కనపడ్డాడు మేనమామ ఇంట్లో? ఏమండి? రాహేలు కనపడది. అబ్బా అందగత్తి, అబ్బా ఎంత అందంగా ఉందో. మావా ఈ పిల్ల నాకు కావాలి, పెళ్లి చేసే అన్నాడు. బాబా మాంగారు ఏమన్నాడు? ఒరే మంచి అవకాశం వచ్చింది, చేసేస్తాను బాబా, ఈడి చేత కొలువు చేయించుకోవాలనుకుని 7 సంవత్సరాలు కొలువు చేయరా, నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. చేసేస్తాను మామ. 7 సంవత్సరాలు 7 రోజుల్లో చేసేసాడు ప్రేమతో. ప్రేమ ఉంటే అలాగే అనిపిస్తుంది. ఎంత కష్టమైనా సరే ప్రేమ ఉంటే చాలా సులభంగా ఉంటుంది. ప్రేమ లేదు చూసారా, ఇంత చిన్న పని కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రేమ మీద 7 సంవత్సరాలు కొలువు చేసేసాడు. మామ 7 సంవత్సరాలు అయిపోయింది మామ, పెళ్లి చేసే అన్నాడు. రాత్రికి చేసేస్తాను బాబా అన్నాడు. రాత్రికి పెళ్లి చేసేసాడు. పొద్దున్న లేచితే పక్కన ఎవరున్నారు? పెద్ద కూతురు ఉంది. లేయా, నువ్వేం చేసావు అదే నీ నెత్తి మీదకి వస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడా, ఏమి విత్తుకుందువో అదే కోసుకుంటావు. ఏటి మామ ఇలాంటి పని చేసేవాడు మామ. ఇక 7 సంవత్సరాలు కొలువు చేసింది రాహేలు కోసం కదా, లేయానిచ్చి పెళ్లి చేసేవాడు మామ అన్నాడు. మాంగారు ఏమన్నా తెలుసా? నాయన, నేనేమి న్యాయమే చేశానయ్యా, నేను ఏమి తప్పు చేయలేదయ్యా. పెద్ద కూతురికి అవ్వకుండా చిన్న కూతురికి ఏమైనా పెళ్లి చేయటం న్యాయంగా ఉంటుందా? అందుకని పెద్ద కూతురిని ఇచ్చి పెళ్లి చేశాను. కావాలితే చిన్నదాన్ని కూడా ఇస్తాను, ఇంకో 7 సంవత్సరాలు చేయన్నాడు. ప్రేమంతా ఎవరి మీద ఉంది ఇప్పుడు యాకోబు గారికి? ప్రేమంతా ఎవరి మీద ఉంది? 7 సంవత్సరాలు. చిన్న కూతురిని కూడా రాహేల్ని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు యాకోబు గారు ఎవరింటి దగ్గర ఉంటాడు ఎక్కువగా? మీరు చెప్పండి. రాహేల్ దగ్గర ఉంటాడా, లేయా దగ్గర ఉంటాడా? ఏమండి? రాహేల్ దగ్గరే ఉంటాడు. ఏ ఇంటికి ఎప్పుడో వెళ్ళేవాడండి పాపం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ రాహేల్ అనుకుంటుంది, నేను ఎంత అందగత్తిని కాకపోతే నా కోసం ఈ 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఆ గర్వం నిండిపోయిన హృదయంతో ఉన్న రాహేల్. దేవుడు మూసేశాడండి గర్భాన్ని, తెరిచేశాడండి లేయా గర్భాన్ని. సంవత్సరానికి కొడుకుని కానీ ఎత్తుంది ఎవరా? లేయా. ఈ కొడుకును చూసి యాకోబు అనుకున్నాడు, అర్రెర్రెర్రే, ఇది ఎంత అందగత్తి అయితే ఎవడకు కావాలరా గొడ్డు మొద్ది
అని యాకోబు ప్రేమ లేయా మీదకు మారిపోయిందట. అప్పుడు గ్రహించింది లేయా. నా కొడుకుని ఇస్తావా ఇవ్వని అడిగింది. ఎవరినే? యాకోబుని. రాహేలు వచ్చి నా కొడుకుని ఇస్తావా ఇవ్వని అడిగింది. వెంటనే యాకోబు కోపం రాహేలు మీద మండేను అని వాక్యం ఏమంటాడంటే, నేను ఏమన్నా దేవుడు అనుకుంటున్నావా కొడుకుని ఇవ్వడానికి? అప్పుడు అర్థమైందండి రాహేలుకు, దేవా ఎందుకయ్యా నా గర్భఫలాన్ని మూసేశావు? నాలో ఉన్న తేడా ఏంటి ప్రభువా? నాలో ఉన్న పాపం ఏంటి ప్రభు అని గ్రహించుకుంది. తనలో ఉన్న గర్వాన్ని తగ్గించుకుంది, గర్వాన్ని తీసేసుకుంది. వెంటనే దేవుడు కనికరించాడు. రాహేలు గర్భాన్ని తెరిచాడు, యోసేపును అనుగ్రహించాడు. ఒకవేళ నీ గర్భఫలం మూసివేయబడ్డానికి నీలో ఏదో తేడా ఉంది. ఈ తేడాన్ని గమనించుకోకుండా, గ్రహించుకోకుండా ఎక్కడెక్కడికో వెళతావు. మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది. నేను ఒక బాప్టిస్ట్ చర్చిలో కొంతకాలం పనిచేశాను. ఇప్పుడు లేదులేండి. అందులో గొడవలు, సమస్యలు అన్నీ పడి నాకు చిరాకు వచ్చేసి, వాళ్ళు చేసే అవమానాలు భరించలేక బయటకు వచ్చేసి సొంతంగా పరిచర్య చేశాను. దేవునికి మహిమ కలుగును. ఇదివరకు బాప్టిస్ట్ చర్చిలో పనిచేసేటప్పుడు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. ప్రభు నమ్ముకుంది. సన్నగా ఉంటుంది, ఇలా సన్నగా, టీవీ పేషెంట్ లాగా ఇంత సన్నంగా ఉంటుందండి. ఆకారం చూస్తే రోజు వచ్చి ఆదివారం వచ్చి, అయ్యగారు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అడుగుతూ ఉండేది. అడుగుతూ ఉంటే నాకేమనిపించింది తెలుసా? ఈ అమ్మాయికి ఏం పుడతారు పిల్లలు? ఆ అమ్మాయి ప్రార్థన చేయమంటే నాలో ఉన్న అవిశ్వాసం ఏంటో తెలుసా? నీకు ఈ అమ్మాయికి ఏం పుడతారు పిల్లలు? ఈ అమ్మాయికి పిల్లలు పుడతారా అని కొంతకాలం నేను సందేహించానండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వెందుకయ్యా అనుమానపడతావు? నీ దేవుడు శక్తిమంతుడు, నువ్వేమైనా ఇస్తావా అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తే దిద్దుబాటు చేసుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేశాం, సంఘం అంతా ప్రార్థన చేసింది. నేను కూడా ప్రభువా అద్భుతం చేయి తండ్రి, ఇలాంటి బిడ్డకు కానీ నువ్వు గర్భఫలం ఇస్తే ప్రభువా లోకం ఆశ్చర్యపోతుందయ్యా, నువ్వెంత శక్తిమంతుడు అర్థమవుతుంది ప్రభువా అని బిడ్డ కోసం ప్రార్థన చేశాను చాలా ఎక్కువగా. అమ్మా దేవుడు నీకు ఎంత ఇచ్చేస్తాడమ్మా, వెళ్ళమ్మా అన్నాను ఒక రోజున ధైర్యంగా. అమ్మా మొట్టమొదటి నాకే చెప్పే తల్లి, ఎవరికి చెప్పకే అన్నాను. మొట్టమొదటి నువ్వు నాకే చెప్తావు తల్లి, ఇంకెవరికి చెప్పకమ్మా అన్నాను. ఒకరోజు ఫోన్ చేసింది, అయ్యగారు ఒకసారి ఇంటికి వస్తారా అంది. ఎందుకమ్మా అంటే నేను ఇదంతా అన్నాను కానీ నేను మర్చిపోతాను కదా. ఇంటికి రండి అయ్యగారు ప్రార్థన చేయడానికి అంది. ఏమ్మా ఏంటి సమస్య ఏంటి? మీ ఆయన ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఏం లేదు అయ్యగారు వచ్చాక చెప్తాను రండి అంది. గబగబ ఇంటికి వెళ్ళానండి ప్రార్థన చేయడానికని. వెళ్ళగానే అయ్యగారు కూర్చోండి అంది. నోరు తెరవండి అయ్యగారు అంది. ఏంటమ్మా నోరు తెరవమంటున్నావు? నాకేమీ అర్థం కాలేదు. ఒక స్వీట్ నోట్లో పెట్టేసి, అయ్యగారు దేవుడు గర్భఫలాన్ని తెరిచాడండి. ఇంకా సంబరం అయిపోయిందండి నాకు, ఆ కుటుంబం అంతా సంబరం అయిపోయిందండి. వీధిలో ఎంత సంబరం అయిపోయిందంటే, చక్కని కొడుకుని కన్నది, తర్వాత కూతుర్ని కన్నది. దేవుడు కనికరించే దేవుడు. చెప్పాను, అయ్యగారు మీరు చెప్పిన మాట మీద నమ్మానండి, మీరు చెప్పిన మాట మీద నాకు నమ్మకం కలిగిందండి. దేవుడు ఇస్తాడు, నీకు ఇచ్చేశాడమ్మా అన్నారు కదా మీరు, ఇచ్చేశాడు కాబట్టి దేవుడు అనుకున్నానండి. నేను ఆ మాట మీదే ఉండి ప్రార్థన చేస్తున్నాను. దైవజనుడి నోట నుండి నువ్వెందుకు పలికించావో మాట, దాన్ని నువ్వు జరిగిస్తావు ప్రభు అని ప్రార్థన చేశానండి. సడన్గా ఆ సిమ్టమ్స్ కనపడ్డాయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. డాక్టర్ కన్ఫర్మ్ చేశారండి. ముందు మీకే చెప్తున్నాను సార్, ప్రార్థన చేయండి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు గర్భఫలం ఇచ్చే దేవుడు. అందులో మనకు ఒక వ్యక్తి కనపడుతుంది. ఎవరు? అన్న. పిల్లలు లేరు. సవతికి పిల్లలు ఉన్నారు. ఎల్కానాకి 2 భార్యలు. అన్న పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నకు పిల్లలు లేరు. పిల్లలు లేనందుకు కాదండి బాబు అన్నగారి బాధ. ఆ పెనిన్నగారు రోజు గొడ్రాలా నీ ముఖం చూస్తానే పాపం అంటుంది. ఎల్కానా దగ్గరికి వెళ్ళి కొడుకుని ఎత్తావు అని అడిగింది. ఇవిడ అలాగే అడిగింది. ఏమన్నాడు? అమ్మ 10 మంది కొడుకులు కంటే నేను ఉన్నాను కదా అన్నాడు. అర్థమైపోయింది అన్నగారికి, నా భర్త వల్ల నాకు సంతానం కలగదు. దేవాలయానికి పోయిందండి, ఏడ్చిందండి, గోల పెట్టిందండి, నువ్వు విడి ఇచ్చేదాకా నేను వెళ్ళనని ఆక్రందన చేసిందండి. దేవా నువ్వు నాకు కొడుకుని ఇస్తే మళ్ళీ నీకే ఇచ్చేస్తాను ప్రభు అని ఒక వాగ్దానం కూడా చేసిందండి. దేవుని కనికరం పొందుకుందండి. సమూయేలు ప్రవక్తని కన్నదండి. మన దేవుడే దేవుడో తెలుసా?
గర్భఫలం అనుగ్రహించు దేవుడు. ఒకవేళ సంతానం లేక పెళ్ళై చాలా కాలం అయ్యి బిడ్డలు లేకుండా ఉన్నావేమో, దైవ అనుగ్రహం కోసం కనికరపడు. ఒకవేళ రాహేలాగా గర్వం ఏదైనా నీలో ఉందేమో, తగ్గించుకోవడానికి ప్రయత్నించు. ఒకవేళ నీలో ప్రార్థనా జీవితం లేదేమో, విశ్వాసం లేదేమో దేవుడి మీద, ఆ నాలాగా దేవాలయానికి వచ్చి ఆక్రందించు. దేవుడి కన్నిధిలో నీ బాధను కొమ్మరించు. దేవుడు నీకు గర్భఫలం అనుగ్రహించే దేవుడు. ఇంకేమిస్తాడు మన దేవుడు? మన దేవుడు ఏ దేవుడు అండి? మన దేవుడు ఏ దేవుడు? సమయం నన్ను తరుగుతోంది. చెప్పవలసినవి చాలా ఉన్నాయి, సమయం తరుగుతుంది. మన దేవుడు ఏ దేవుడు? ధనధాన్య సమృద్ధి అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? తెలివి, జ్ఞానమును, ఆనందము అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? బలము అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? సంతానం అనుగ్రహించు, గర్భఫలం అనుగ్రహించు దేవుడు. ఇంకేం అనుగ్రహిస్తాడు? కీర్తన గ్రంథములో నుండి 24వ అధ్యాయం 21వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కీర్తనలు. అమ్మా, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించితివి. ఈ మాట మాత్రం మీరు ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నువ్వేం చేసావు నాయన? నీవు దానిని అతనికి అనుగ్రహించితివి. అంటే మన దేవుడు ఏ దేవుడు? ఇక్కడ ఆయుష్ను అనుగ్రహించు దేవుడు. ఎవరికి ఇచ్చాడు ఆయుష్ దేవుడు? మీ అందరూ తెలిసిన విషయమే. యెషయా ఇటు రా అన్నాడు దేవుడు, ప్రవక్త అయిన యెషయా అని. చిత్తం ప్రభు అన్నాడు, నీ హిజ్కియా దగ్గరికి వెళ్ళిపో, నీ టైం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి అన్నాడు. ఎవరు అన్నారు ఈ మాట? దేవుడు అన్నాడు. యెషయా ఈ మాట పట్టుకుని వెళ్ళిపోయాడు, మోసుకు వెళ్ళిపోతున్నాడు హిజ్కియా దగ్గరికి. హిజ్కియా నీ టైం అయిపోయిందట, నువ్వు ఇక బ్రతకవు, నీ ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు దేవుడు. అది చెప్పమన్నాడు, నీతో చెప్పి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాడు, చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఎవరు వెళ్ళిపోతున్నారు? ఏమండి? యెషయా గారు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడండి? హిజ్కియా ఏం చేశాడు? చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవగలిగితే. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుదువు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును హిజ్కియా చేసిన పని ఏంటో మీరు ఆలోచన చేయండి. అతడు తన ముఖమును గోడ తట్టుకుని యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడవగా. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. మాట చెప్పేశాడు యెషయా గారు. చెప్పేగానే ఏం చేశాడు హిజ్కియా? ముఖం గోడ తట్టు తిప్పుకున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకో తండ్రి, నాకు ఇంకా బ్రతకాలని ఆశ ఉందయ్యా అని ప్రార్థన చేయగానే మరి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓ యెషయా ఇలారా. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడయ్యా, కన్నీరు విడుస్తున్నాడయ్యా, ఇంకా బ్రతకాలని ఉందయ్యా. అతడు ఎత్తు న్యాయంగా బ్రతికాడో, ఎట్లు నా దృష్టికి యథార్థంగా బ్రతికాడో అది చెప్తున్నాడయ్యా. అది చెప్తుంటే నాకు జాలి కలిగిపోయిందయ్యా. అతడు చెప్పిందంతా వాస్తవమేనయ్యా, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోయి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చామని చెప్పావయ్యా అన్నాడు. యెషయా గారి దగ్గరికి వచ్చి నీకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడయ్యా అన్నాడు. మన దేవుడు ఏ దేవుడో తెలుసా? ఆయుష్ను అనుగ్రహించింది. ఎంతకాలం బ్రతకాలని కోరుకుంటున్నారు మీరు? ఏమండి? ఇప్పుడు నిజంగా దేవుడు మనకు ఆయుష్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనకు ఆయుష్ ఇస్తాడు దేవుడు? ఏం చేసి ఇస్తాడండి? హిజ్కియాలాగా యథార్థ హృదయముతో. చదవండి ఆ వచనాన్ని మరొకసారి. యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు చదువు తల్లి, కృపతో జ్ఞాపకం చేసుకోనుమని. ఈ సంగతులు నీ జీవితంలో జరగాలి. ఈ సంఘటనలు నీ జీవితంలో జరిగితే హిజ్కియాకు ఆయుష్ని పెంచిన దేవుడు నీ జీవితంలో కూడా దీర్ఘాయుష్ను ప్రసాదిస్తాడు. మానవుడు ఆయుష్ ఎంతకాలం అండి? ఆయుష్ ఎంతకాలం? ఎంతకాలం అండి మానవుడు ఆయుష్? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే నన్ను ఒక ప్రశ్న వేసాడు,
బైబిల్ అంతా అబద్ధాలండి అన్నాడు. బైబిల్ అబద్ధాలు ఏంటి నాయన? ఏం అబద్ధం కనపడ్డదిరా బైబిల్లో నీకు? నాకు ఎక్కడ కనపడలేదు నాయన బైబిల్ అబద్ధం. అబద్ధం కాకపోతే ఏంటండి పాస్టర్ గారు? నరుని ఆయుష్ ఎన్ని సంవత్సరాలట? 70 సంవత్సరాలట. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలట. 80 సంవత్సరాలు దాటి చాలామంది బ్రతుకుతున్నారండి. 90 బ్రతుకుతున్నారండి, 95 బ్రతుకుతున్నారండి, ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారండి, 100 కాలం బ్రతుకుతున్నారండి. మరి 80 సంవత్సరాల లోపు చచ్చిపోవట్లేదు కదండి అందరూనే. మరి అబద్ధమా కాదా అన్నాడు. మరి మీకేమనిపించింది? అబద్ధం అంటారా? మరి దీని మాటకి ఏంటిది? ఈ మాటకు అర్థం ఏంటి? అది వేరే విషయం అండి. బ్రతుకు ఆయాసం దుఃఖం అన్నాడే తప్ప 80 సంవత్సరాలను దేవుడు ఖరారు చేసేసాడా? ఇక్కడ ఈ మాటను అర్థం చేసుకోవటంలో కాస్త తిరకాసు ఉంది. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 80 సంవత్సరాల లోపు చచ్చిపోవటం దేవునికి ఇష్టం కాదు. 80 సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాల బ్రతుకు దేవుని కృపచేత. అంతేగాని 80 సంవత్సరాల లోపు చనిపోతే దానికి వేరే కారణాలు ఉన్నాయి. అంటే దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నా కుమారుడా, నువ్వు 80 సంవత్సరాలు పైబడే బ్రతకాలి తప్ప 80 సంవత్సరాల లోపు చనిపోకూడదు నాయన. అది దేవుని సంకల్పం. ఎందుకంటే వాక్యం ఉంటుంది. ప్రసంగిలో దేవుడు అంటాడు, ఏమంటున్నాడు తెలుసా? 80 సంవత్సరాల లోపు చచ్చిపోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా నన్ను? ప్రసంగిలు అంటాడు, అధికంగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోతావు? 7వ అధ్యాయం అనుకుంటాను తల్లి, చూడమ్మా. అధికంగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోతావు. అంటే 80 సంవత్సరాల లోపు చనిపోయిన వారందరూ ఎవరన్నమాట? అంటే అందరూ కాదండి, క్షమించండి, అందరికీ వర్తింప చేయకండి ఈ మాట. అంటే దేవుని చిత్తం ఏంటంటే 80 దాటి బ్రతకాలని దేవుడి యొక్క కోరిక. అలాగ నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలో ఇందాక హిజ్కియా చెప్పాడు, ఆ ప్రకారంగా చేయండి. ఇంకొక మాట ఎఫెసీ పత్రికలో నుండి 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. అమ్మా, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. నీ తల్లిని తండ్రిని సన్మానింపు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదవు. నీకు ఆయుష్ కావాలంటే, నువ్వు బ్రతకాలని కోరిక నీకు ఉంటే, అయ్యా ఇంకా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వలేదయ్యా, ఇంకా బిడ్డలకు నాయన ఉద్యోగాలు రాలేదు ప్రభువా, ఇంకా నేను సాధించవలసిన పనులు చాలా ఉన్నాయ్యా, నాకు అప్పుడే మరణం రాకూడదు నాయన, నాకు ఇంకా బ్రతకాలని కోరిక ఉందయ్యా, నేను కొన్ని పనులు చక్కబెట్టుకోవాలి ప్రభువా అని కానీ నీకు కోరిక ఉంటే హిజ్కియా అలాగా బ్రతకడం నేర్చుకో. రెండవదిగా నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? నువ్వు సన్మానించాలి. ఈరోజున తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి ప్రజలు? ఓల్డ్ ఏజ్ హోములు పెరిగిపోవడానికి కారణాలేంటి? ఒరే కంగారు పడకరా, నువ్వు ముసోడైపోతావు, నీ కొడుకు కూడా అదే చేస్తాడు, నీకు కంగారు ఏమి పడకవు. కావాలంటారు కాదంటారా? నెట్లో కావాలి చూశానండి. ఒక తండ్రి తన కొడుకు ఒక ఆయన తన తండ్రిని అనాథాశ్రమానికి తీసుకువెళ్ళిపోతున్నాడు జాయిన్ చేయడానికి. నేను వస్తాను డాడీ కొడుకు కూడా బయలుదేరాడు. వద్దురా అన్నాడు. నేను వస్తాను అంటే ఏడుతుంటే తీసుకెళ్ళాడు. తండ్రిని అనాథాశ్రమంలో జాయిన్ చేసేసాడు. మళ్ళీ ఈ కొడుకుని తీసుకుని వీడు ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చేస్తుంటుంటే, ఏరా డాడీ తాత ఎప్పుడు వస్తాడు మళ్ళీ అని అడుగుతున్నాడు. తాత రాడురా అన్నాను. డాడీ అక్కడ అంత బాగుంటుందా, అక్కడ పెట్టావు అని అడిగాడు. ఏరా గొడవంతా నీకెందుకురా అని అడిగాడు తండ్రి కొడుకుని. కాదు డాడీ, రేపు ముసలోడు అయిపోయాక నిన్ను కూడా నేను అక్కడ జాయిన్ చేయాలి కదా. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? వెంటనే బుద్ధి వచ్చేసింది వీడికి. వెంటనే బుద్ధి వచ్చేసింది. అరే రేపొద్దున నాకు ఇదే పరిస్థితి నా కొడుకు చేస్తాడని భయపడి తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు. ప్రేమించండి తండ్రిని. మిమ్మల్ని కన్నారు, పెంచారు, పోషించి పెద్ద ప్రయోజనం చేశారు. ఆ తల్లిదండ్రులను మీరు సన్మానించకపోతే, గౌరవించకపోతే రేపు నీకు కూడా అదే గతి పడుతుంది. ఆ గతి రాకుండా నీకు దీర్ఘాయుషు కూడా రావాలనుకుంటే తల్లిదండ్రులను సన్మానించండి. మన దేవుడే దేవుడు తెలుసా? ఆయుష్ను అనుగ్రహించే దేవుడు. ఇంకొక మాట చెప్తాను. విలాప వాక్యంలో నుండి 3వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అమ్మా,
నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొనిడి. ఏమనుగ్రహిస్తాడట దేవుడు? యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. అంటే మన దేవుడు ఏ దేవుడు? రక్షణ అనుగ్రహించు దేవుడు. రక్షణ అంటే ఏమిటి? ఎంతమంది రక్షణ ఇంకా పొందకుండా ఉన్నారు ఇక్కడ? ఇంకా రక్షణ పొందిన వారు ఎంతమంది? ఏమండి, బాప్తిసం వేరు, రక్షణ వేరు. నీకు ఎప్పుడైనా సందర్భం వస్తే నువ్వు పొందింది బాప్తిసమా, నువ్వు పొందింది రక్షణ అనే సబ్జెక్ట్ కూడా నీకు ఎప్పటికప్పుడు సమయం వచ్చినప్పుడు సంఘంలో వివరిస్తాను, ఓపెన్లో కాదు. మీరు పొందింది బాప్తిసమా, మీరు పొందింది రక్షణ. ఎంతమంది ఇంకా రక్షణ పొందని వారు ఇక్కడ ఉన్నారు? అందరూ రక్షణ పొందేసిన వాళ్ళేనా? అందరూ రక్షణ పొందిన వారైతే ఈ మాటలు మీకు అనవసరం, మీకు అవసరం లేదు. ఇంకా రక్షణ పొందిన వారు ఎందరు ఉన్నారు? మరి రక్షణ అంటే ఏమిటి? రక్షణ ఎలా పొందాలి? నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. దేవుని చిత్తమైతే మరొకసారి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రక్షణ అంటే ఏమిటంటే, మనము శారీరక రక్షణ కొరకు ప్రయాసపడుతున్నాం, ఆత్మరక్షణ కోసం ప్రయాసపడట. శారీరక రక్షణ కోసం ఎన్ని రకాలుగా తిప్పలబడుతున్నాడో మానవుడు, కానీ ఆత్మరక్షణ పట్టించుకోవట్లేదండి. నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోకం వెళ్ళడానికి ఆ అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన పరిస్థితిని దేవుడు కలుగజేయటమే రక్షణ. దేవుని చిత్తమైతే రక్షణ గురించి మరొకసారి మాట్లాడతాను, వివరిస్తాను. మీరు పొందింది రక్షణ, మీరు పొందింది బాప్తిసమా? కొందరు బాప్తిసమే పొందుతారు కానీ రక్షణ పొందలేదు. నేను అంటాను వాక్య ప్రకారంగా. మీరు అనుకుంటున్నారు మేము బాప్తిసం పొందేశామండి, రక్షణ పొందేసుకున్నాం అయ్యగారు. బాప్తిసం పొందిన వారందరూ రక్షించబడ్డారని, బాప్తిసం పొందేసిన వారందరూ పరలోకం వెళ్ళిపోతారని బైబిల్ ఎక్కడా రాయబడలేదు. రక్షణ పొందటం ఏమిటో, బాప్తిసం పొందటం ఏమిటో సందర్భాన్ని బట్టి మరొకసారి మీకు వివరిస్తాను. మన దేవుడు రక్షణ అనుగ్రహించు దేవుడు. ఇంకేమిస్తాడు మన దేవుడు? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. లూకాసు వార్త పరలోకమందున్న 11వ అధ్యాయం 13వ వచనం. తల్లి, పరలోకమందున్న నీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఆ మాట మాత్రం అండర్లైన్ చేసుకోండి మీరు. మన దేవుడు ఏమనుగ్రహిస్తాడట? పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడట. ఇంకా ఎంతమంది అయితే ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు? ఎందుకంటే పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడని బైబిల్లో ఉండదు. పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అపుస్తల కార్యగ్రంథంలో అలాగే ఉంటుంది. చాలామంది వాడేసే పదాలు ఏంటో తెలుసా? ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటుందండి బైబిల్. నావాడు అని మాట మాత్రం లేదండి అక్కడ. పరిశుద్ధాత్మ పొందని వాడు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అంటే ఎవరు వాడు కాదు? నీవు పరిశుద్ధాత్మ పొందకపోతే నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి మాత్రము కాదు. ఒకవేళ నువ్వు బాప్తిసం పొందొచ్చు, ఒకవేళ నువ్వు మందిరానికి రావచ్చు, ఒకవేళ ప్రభుల వారికి కానుకలు ఇవ్వచ్చు, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించవచ్చు, నువ్వు ఎంతో భక్తిగా ఉండొచ్చు, నువ్వు ఎంతో గొప్ప ప్రార్థన చేయొచ్చు, ఎంతో గొప్ప ప్రసంగాలు కూడా చేయొచ్చు. ఏమి చేసినా సరే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. కాబట్టి మనమందరము దేవుని వారం అవ్వాలంటే, దేవుని ప్రజలం అవ్వాలంటే, దేవుని పిల్లలం అవ్వాలంటే, దేవుని కిష్టులం అవ్వాలంటే ఖచ్చితంగా ఏం పొందాలో తెలుసా? పరిశుద్ధాత్మ పొందాలి. ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహించేవాడు మన దేవుడే. కాబట్టి ఆయన ఏం చేయాలట? పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. అడగంది అమ్మాయిని కూడా పెట్టదు కదా. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ కోసం అడిగారా దేవుణ్ణి? ఇల్లు అడుగుతారు, డబ్బులు అడుగుతారు, ఉద్యోగాలు అడుగుతారు, వ్యాపారాలు అడుగుతారు, సంతానం అడుగుతారు, పెళ్ళి అడుగుతారు, ఆరోగ్యం అడుగుతారు. ఎన్నెన్ని అడిగారో మీరు. కానీ దేవా, పరిశుద్ధాత్మ లేకపోతే నీ వాడిని కావని వాక్యం అంటుందయ్యా. నేను బాప్తిసం పొందానయ్యా, నేను మందిరానికి వెళుతున్నానయ్యా, నీ వాక్యం చదువుతున్నానయ్యా, నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను, కానీ ఇంకా పరిశుద్ధాత్మ పొందలేని వ్యక్తిని అయిపోయానయ్యా. కాబట్టి దేవా, నాకు పరిశుద్ధాత్మ అనుగ్రహించి నీ వాడిగా మార్చునాయనా, నీ బిడ్డగా చెయ్యి ప్రభు అని ఎప్పుడైనా నీ ప్రార్థనలో పరిశుద్ధాత్మ గురించి అడిగారా? అడగండి రాత్రి నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త
11వ అధ్యాయం 2 వచనాలు చూపించి ముగిస్తాను, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఏమి అడుగుతావో దేవుణ్ణి, ఇచ్చేశాడని నమ్ము. ఇస్తాడు కాదు, ఇస్తాడంటే చాలా తేడా ఉంది. ఇచ్చేశాడని నమ్మాలి. ఇంకెలా నమ్మాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చదువుదాం 8 వరకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఇందాక ఏమన్నాడు? అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మమన్నాడు. రెండవది ఏమంటున్నాడు? ఏమాత్రము సందేహించక విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన చేసినప్పుడు ఏ మాత్రం అనుమానం రాకూడదు. అడగాలి, అడిగిన వాటిని పొందుకున్నామని నమ్మాలి, ఏ మాత్రము సందేహం రాకుండా అడగాలి. మూడవది ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్ముడి. దేవునికి మహిమ కలుగును గాక. దొరికేసాయి. మేమని పిచ్చోళ్ళు అనుకుంటున్నావు పాస్టర్ గారు? దొరికేసాయి అంటే వీటి ఎక్కడ దొరికాయా మాకు? ఇది అపనమ్మకం. ఇదేనండి అపనమ్మకం. దొరుకునవని నమ్మండి. ఎందుకు నమ్మమంటున్నాడంటే దేవుడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సర్వాధికారి, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఉమ్మిలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది, ఆయన వస్త్రములో శక్తి ఉంది. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకేం కావాలో ఇవ్వగలవాడు. కాబట్టి నువ్వు నమ్ముతున్నావా? నువ్వు పొందడానికి ఏం కావాలో, ఏం చేస్తే ఇస్తాడో కూడా మీకు చెప్పాను. అది చేస్తున్నావా? చెయ్యండి. ఈ రాత్రి నిర్ణయించుకోండి. నీకు డబ్బు కావాలా? నీకు ధాన్యం కావాలా? నీకు సమృద్ధి కావాలా? నీకు ఘనత కావాలా? నీకు జ్ఞానం కావాలా? నీకు తెలివి కావాలా? నీకు ఆనందం కావాలా? నీకు బలము కావాలా? నీకు దీర్ఘాయుషు కావాలా? నీకు గర్భఫలం కావాలా? నీకు పరిశుద్ధాత్మ కావాలా? నీకు రక్షణ కావాలా? ఏం కావాలి? ఏం కావలసిన సరే ఇవ్వడానికి శక్తిమంతుడు మన ప్రభుల వారు. అందుకని క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్నావు కదా వాక్యాన్ని. ఏం కావాలి నీకు? ఏమి అవసరమైనది నీకు? నీ అవసరాలు తీర్చగలిగిన దేవుడు ఉన్నాడండి. సర్వాంతర్యామండి, సర్వశక్తిమంతుడండి, సర్వాధికారి అండి, అనంత జ్ఞాని అండి. మీకు అక్కరగా ఉన్నవేయో పరలోకపు తండ్రికి తెలియనండి. అడగండి. ఎలా అడగాలో అలా అడగండి. ఏం చేసి అడగాలో వాక్యంలోంచి విన్నావు, అది చేసి అడగండి. తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చెయ్యండి.